కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.
ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెల్లె ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం పిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా
భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి
ప్రణామం చేస్తుంది. ఓహో ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది. ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఊరు వాడా ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. లల్లలల్లల్లా రోజులను మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకోవడం కోసం నేను అప్పారావుతో చాలా సందర్భాల్లో ఓ యుద్ధమే చేశాను. పూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని పెడితే అందరం కలుసుకున్నాం. కారణం ఏంటంటే నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గానే ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యాను. మా స్కూల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక బ్యాచ్ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా అప్పారావు మా మిత్రులందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే నేను అదే అడుగుతూ ఉన్నాను, అలాంటి రోజు ఈరోజు మనకు రావడం అనేది చాలా సంతోషం. అది మదిరా. నేను మదిరా హై స్కూల్లోనూ జూనియర్ కాలేజీలోనూ ఇక్కడే చదువుకున్నాను. అధ్యక్షులుగా భోజడ్ల అప్పారావు నా చిరకాల మిత్రుడు, తర్వాత ఎస్ వెంకటరెడ్డి వేదికను అలంకరించవలసిన కోరుతున్నా. అలాగే వై నరసింహారావు గారు, అలాగే ఎం నాగమల్లేశ్వరి గారు, అలాగే గట్టా అజయ్ గారు, మీరందరూ కూడా వేదికను అలంకరించి ఈనాటి సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మాలపాటి అరుణ గారు, మేము ఆ పేరే రాసామమ్మా, నెగోసియేషన్ చేయడం వల్ల మళ్ళీ పేరు మార్చాల్సి వచ్చింది. ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారికి అప్పచెప్తూ '79, 80లో ఇంటర్మీడియట్ చదువుకొని ఆ తర్వాత పై చదువులు చదివి ఆ తర్వాత ఎవరికి వారుగా వారి ఉద్యోగ ప్రయత్నాలు వారు చేసుకొని ఉద్యోగాలు చేస్తూ మిగిలిన మాలాంటి వాళ్ళు మాకు తెలిసిన పనులు మేము చేసుకుంటూ మరి అందరం ఒక దశలో చెప్పాలంటే రిటైర్మెంట్ వయసు కూడా అయిపోయింది. కాకపోతే ఒకళ్ళు చూస్తే కాలేదు, ఒకళ్ళు చూస్తే అయిందనడానికి
కాళీదన్నాలకి ముందుగా గాడ్రేజ్ వాడికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇకపోతే బహుశా 77 మనకి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను ప్రభావం ఏదైతే మనకంటే ముందు 2 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు అయితే నాలాంటి తప్పేవాడైతే అందరం పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో మదర్ కాలేజీలో సీట్ ఉంటుందా రాదా, మదర్ రాకపోతే సిరిపురం వెళ్ళాలా, బరిగెళ్ళపాడు పోవాలనేది మనందరి ముందు ఉన్న ప్రశ్న. కాకపోతే అదృష్టం నాకు చివరిలో వచ్చింది. నేను సిరిపురం పోకుండా మదర్లోనే చదవటం, మీ అందరితో కలిసి చదువుకునే అదృష్టం కలిగింది. మరి బోటనీ వచ్చి సీతారామయ్య గారు, జువాలజీ వచ్చి రాములు గారు, ఆయన గారి కంటే ముందు ఎవరో చేశారు, జానకి గారు. మరి కెమిస్ట్రీ నరసింహారావు గారు, ఫిజిక్స్ రాజమౌళి గారు. మరి ఆర్ట్స్కి వచ్చినప్పుడు దయచేసి మన్నించాలి, వాళ్ళ పేర్లు అయితే నాకు గుర్తులేవు. సివిక్స్ రంగారావు గారు, కామర్స్ రామ్మూర్తి గారు, మరి అవి రెండే చెప్తున్నారు. హిస్టరీ వీరభద్రయ్య గారు. మరి ఇప్పుడు ఒక నిమిషం వెనక్కి వస్తే ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నామంటే దీనికి స్ఫూర్తి 8వ తారీఖు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాం. దాంట్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి దీనికి ప్రధాన కారకుడు మన వంకాయలపాటి శంకర్రావు గారు ఏర్పాటు చేసుకుందామని తడవుగా ఈ యొక్క బ్యాచ్ మొత్తం లిస్టు పట్టుకొచ్చి మరి కొంతమందిని జెంట్స్లో మేము గుర్తుపట్టగలుగుతాం. లేడీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటన్నప్పుడు మాకు ఎమ్మటే దమ్మాలపాటి అరుణ, మరి మల్లేశ్వరి, ఇంకో వారిని మల్లీడర్ గుర్తొచ్చారు. మేమందరం ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ కూర్చొని కొన్ని పేర్లు మనకు కావాల్సింది ఏంటంటే 246 లిస్టు ఉంటే 246లో 26 మంది మనకు అందుబాటులో లేకపోతే ఒక 20 మంది దాకా విదేశాలు వెళ్ళారు. ఇకపోతే 200 మంది. 200 మందిలో ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి, ఏ విధంగా మనకి టచ్లో లేకుండా పోయారు. మరి దగ్గర ఒక 50-60 మందికి 52 బౌలర్లు. పుచ్చకాయల నరసింహ గారు శివుడు వచ్చి వచ్చింది గట్టిగా చెప్పు. సరే ఏదో నా తగ్గుబడి మరి స్నేహితుడు తండ్రి కదా అని మా పుచ్చకాయల వెంకటేశ్వర్లు ఏం చేసింది గట్టిగా చెప్పి వెళ్తాడు. ఊరుకోలేక అంతటితో నాగింది ఆయన, అంత బాగుంటుందా అని అడిగింది. ఏం బాగుంటుంది ఆయన, సరిగ్గా చూస్తేనా, సరిగ్గా పెడితేనా, నేనేదన్నా అడిగింది వినిపించుకుంటేనా నువ్వు అని ఆయన ఆ గుడ్లగోడు ఏదైతే చేస్తాడో ఆ విధంగా ఏమైనా మంచంలో మేలగడం తప్ప చేసేది. ఇది బ్రీఫ్గా మన మనిషి 100 సంవత్సరాల జీవిత చరిత్రండి. మరి ఇప్పుడు ముందుగా వేదిక వారు నా వయసున్న నా సహోదరులు లాంటి వాళ్ళు
మధుర కాలేజీలో జరిగింది 79 ఇప్పుడు 1 సంవత్సరం. ఫస్ట్ ఇయర్ కల్లూరు కాలేజీలో చదువుకుని వచ్చాం. ముందు అందరూ సారీ అండి, ఈ వేదిక పిలిచారు తప్ప నిర్వాహకులకి ఇబ్బంది పడతారని వేదిక మీద కూర్చున్నాను తప్ప దీంట్లో 1% కూడా నేను వైపు సహాయ సహకారాలు అందించలేదు ఈ సమావేశానికి. కాబట్టి అప్పారాగారాలు పిలిచారు, బాగుండదన్న ఉద్దేశంతో వేదిక మీద కూర్చున్నాం. నేను కూడా మీతో పాటు కింద కూర్చోవాల్సిందే, ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, మనంతా స్టూడెంట్స్గా వచ్చి ఉన్నాం కాబట్టి దగ్గరికి మీ అందరికీ ఎక్కువ పరిచయం కావాలంటే నేను మధుర ఎక్స్ఎమ్మెల్యే కట్టా వెంకటేశ్వర గారి అబ్బాయిని. ఎందుకంటే నేను నా తండ్రి ద్వారానే నా ఐడెంటిఫికేషన్ చెప్పుకొని గర్వపడతాను. నేను నా తండ్రి సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఈ మధురలో తను ఒక్కడే ఉండి ఆ రోజు సిపిఎం పార్టీని పెంచి పోషించి తర్వాత ఎమ్మెల్యే కావడం జరిగింది. మధురకి ఆయన గారికి అంత అనుభవం ఉంది, మాకే తక్కువ ఆయనతో నడుపుకున్నాం. తర్వాత మేము కూడా నాన్నగారి ఇక్కడ ఉండటం వల్ల వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి వ్యవసాయంతో పాటు మా మండలం కల్లూరు మండల రాజకీయాల్లో ఎంటర్ అయ్యి అట్లా సొసైటీ ప్రెసిడెంట్గా, నీతి సంఘం అధ్యక్షుడిగా, ఆత్మ చైర్మన్గా, తాజా మాజీ జెడ్పీటీసీగా కూడా కల్లూరు చేయడం జరిగింది. ఏదైతే అయి ఉండొచ్చు, కానీ కొంతమంది చదువు లేని మాకే రిటైర్మెంట్ ఉండదు. ఎందుకంటే ఓపిక ఉన్నంత వరకు దాంతో వయసుతో సంబంధం లేదు. ప్రజాసేవ చేయడానికి కానీ పదవులు అలంకరించడానికి కానీ ఓపిక ఉన్నంత వరకు చేసే ఉద్యోగం మాది. అలాగే మనందరం సరదాగానే మాట్లాడుకున్నాం. అప్పారావు గారు ఇందాక మనుషుల గురించి చెప్పారు, కానీ ఇది వేరే విధంగా కూడా అనుకోవచ్చు మీరందరూ కానీ అప్పారావు గారు కానీ. అది ఎందుకంటే ఒక కల్పితం, మనం అందరం నవ్వుకోవడానికి మన జీవితం ఏంటి, మనం ఏ స్టేజ్లో ఎట్లా జీవితాన్ని మోస్తున్నాం అనే ఉద్దేశంతో ఒక కవి కానీ ఎవరు కానీ అది కల్పించిన ఒక గాథ అయి ఉంటుంది అది. ఎందుకంటే ప్రతి మనిషికి 100 సంవత్సరాలు అనేది నిర్వచించి మీరు అన్నట్టు దేవుడే పుట్టిస్తే అందరూ 100 సంవత్సరాలు ఉండాలి కదా. 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి పోవాల్సిన పరిస్థితి రాదు కదా. అలాగే మనం కాపలా కాసే స్టేజ్కి వచ్చినాం అంటే మన తల్లిదండ్రులు కూడా మనం కాపలా స్టేజ్లో ఉంచకుండా ఉండుంటే ఈరోజు మనం కూడా పరిస్థితులు ఉన్నాం. చూసుకున్నాం అనేది స్టడీ చేసి మనని చూస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉన్న మన తల్లిదండ్రులు, నాకంటే నాన్నగారి కరోనాలో మేము అందరం కుటుంబం మొత్తం లాస్ట్ స్టేజ్ దాకా పోయి వచ్చినాం. అందరం నాన్నగారు చనిపోయారు అప్పుడు, అమ్మ నాన్న నా మిస్సెస్ అందరం. కానీ వాళ్ళని మనం గౌరవంగా చూసుకోగలిగితే కూడా రేపు మళ్ళీ గౌరవంగా చూస్తారు మన పిల్లలు. మనిషి జన్మ తల్లిదండ్రులతో పాటు మన గురువులతో పాటు ఈ సమాజానికి కూడా మన పాత్ర నిర్వచించే దాంట్లో ఈ సమాజ అభివృద్ధి కోసం, సమాజ తోడ్పాటు కోసం మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది ఈ 60-63 సంవత్సరాల వయసులో మనం ఒకసారి బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలోనైనా, ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, కానోళ్ళు ఉన్నారు, సమాజం కోసం తమ వంతు కృషి చేస్తారని ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో ఒక రకంగా ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత మనం నేర్చుకున్న విద్య కానీ, మనం నేర్చుకున్న అలవాట్లను కానీ మనం ఆదర్శంగా ఉండి సమాజాన్ని కూడా ఒక ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిస్తారని ఇక నుంచైనా మీరు, ఎందుకంటే మన ఉన్న పరిస్థితుల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్, ఇప్పుడు మహబాద్ జిల్లాలోకి వస్తుంది. మిలిపూర్ అనే మండలి కూడా ఉన్నది. ఇక్కడ అశోక ఎలక్ట్రికల్ రాఘవరెడ్డి గారి ఇంటి కాడ ఉంది. నేను 78-79లో బైపీసీ చదువుకోవడం జరిగింది. నేను ఈ ప్రస్తుతం అంటే ఏ జాబు లేకుండా రాజకీయాలలో ఉండి జెడ్పీటీసీగా, మార్కెట్ చైర్మన్గా, తర్వాత గ్రామ సర్పంచ్, నెల్లూరు హెడ్ క్వార్టర్గా, ఇవన్నీ అంటే తర్వాత డిస్టిక్లో డిఆర్డీఏ
ప్రెసిడెంట్గా. అంటే నేను 22 సంవత్సరం ఇక్కడి నుంచి డిగ్రీ అయిపోగానే మాకు ఎతిరారావు గారు అని ఉండే పాలకుర్తి ఎమ్మెల్యే గారు, వారు మంత్రి అయ్యారు. వారి ఇన్ఛార్జి అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఆ ఏరియాలలో నేను రాజకీయాలలో ఉండడం జరిగింది. అయితే రాజకీయాలలో ఏ డెవలప్మెంట్ చేయాలి, నైతిక విలువలు ఏ విధంగా ఉంటాయి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాంట్లోనే మేము పోయి దాంట్లోనే సెటిల్ అయిపోయి దాంట్లోనే పని చేసుకోవడం ఉన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలో మంత్రులు కానీ వీళ్ళంతా కానీ మా సహాయగా పనిచేసిన వాళ్ళే. ఎందుకంటే వేం నరేంద్ర రెడ్డి గారిని కూడా మేము ఇప్పుడు సలహాదారు గారికి ఉన్నా కూడా మేమే ఎమ్మెల్యే చేసి, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు వారిని ఎమ్మెల్యే చేయడం జరిగింది. అయితే అనేక మందిని మేము తయారు చేసి అంటే సమాజానికి ఉపయోగపడి మా కాడ కూడా జూనియర్ కాలేజీ తర్వాత డైరీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా జీవోలు తీసుకొచ్చి, అంటే ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక 100-200 మందికి ఉపయోగపడే జీవో తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకు ఉద్యోగాలు వెటర్నరీ అసిస్టెంట్గా జాబులు ఇచ్చే విధంగా మన ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విధంగా మేము చేయడం చాలా వాళ్ళ ఈ గెట్ టుగెదర్లల్లో స్కూల్ టీచర్లల్లో వీటిలలో నేను బాగా పార్టిసిపేట్ అయ్యి బాగా నాకు దీంట్లో అనుభవం ఉన్నది. ఎందుకంటే ఎటువంటి విషయాలు మనం అభివృద్ధి చెందాలంటే గ్రామాలలో ఏ కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలి, గొడవలతోని గ్రామాలు చెడిపోకుండా ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దాంట్లో మాకు అక్కడ పార్టీలకు అతీతంగా నేను పనిచేసి అక్కడ ఒక మహబూబాద్ జిల్లాలో ఒక 40 ఏళ్ళు వరుసగా కంటిన్యూగా రాజకీయాలలో అంటే మనకు ఒక ఇబ్బంది లేని రాజకీయాలు అంటే బెస్ట్ అప్పారావు గారు ఒక 4-5 డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఒక కాంటాక్ట్ నెంబర్ అడిగారు. ఆ అడిగిన నంబర్ తప్ప నేను ఇంకేమీ నా కంట్రిబ్యూషన్ అయితే ఇందుట్లో ఏం లేదు. నా గురించి చెప్పమని ఇంట్రడక్షన్లో అడుగుతున్నారు. సో నేను కూడా 78-80 బ్యాచ్లో ఎంపీసీ చేశాను ఇక్కడ. నేను ఎంపీసీలో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే మా పెద్దన్నయ్య కూడా ఈ కాలేజీ పెట్టినప్పుడు 1972లో ఎంపీసీ చేశాడు. ఆ ఎంపీసీ కూడా ఒకే ఒక్కడు పాస్ అయ్యాడట, అది మా పెద్దన్నయ్య నుంచి హనుమంతరావు మా క్లాస్మేటే. సో ఆ రకంగా మేము ఈ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయిన తర్వాత మీ అందరూ చదువుకున్నట్లే నేను కూడా బిఎస్సి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, బీఈడి కూడా చేశాను. చేసిన తర్వాత ఒక 2.5 ఇయర్స్ టీచర్ జాబ్, మీ అందరూ కూడా ఎక్కువ మంది టీచర్స్ అనుకుంటా, నేను కూడా 2.5 ఇయర్స్ టీచర్ జాబ్ చేశాను. చేసిన తర్వాత నేను ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో యాజ్ ఎ డైరెక్టర్ రేంజ్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యాను. రిక్రూట్ అయిన తర్వాత అందులో అంచెలంచెలుగా ఎదిగి ఏసీఎఫ్, డీసీఎఫ్గా రిటైర్ అయ్యాను. నేను కూడా 2020లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు ఒక అవకాశం దొరికింది. ఏంటంటే రూరల్ డిపార్ట్మెంట్లో డీసీఎఫ్ క్యాడర్లో ఒక ఎక్స్పర్టైజ్ ఆఫీసర్ కావాలని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కింద రూరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఇండైరెక్ట్గా మరి మంచికో చెడుకో తెలియదు కానీ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉడతాభక్తి సహాయం చేస్తున్నట్టు నా యొక్క ఫీలింగు. సో ఇక పిల్లల గురించి అడిగారు, చెప్పగలిగితే మాకు బాబు మిస్సిసాగాలో ఉంటాడు. ఆయన సిటిజన్, మాస్టర్స్ అయిపోయాడు, అక్కడే జాబ్ చేస్తుండు. పాప మెడిసిన్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. ఇద్దరు మ్యారేజ్ చేయాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు అరుణ గారిని ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇక్కడే స్థిరపడ్డాం. మామూలుగా ఇక్కడ నుంచే నా సర్వీస్ అంతా కొనసాగించాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ మొత్తం జీవితకాలం అంతా ఆ గోల్కొండతోనే ముడిపడి జీవితాన్ని అట్లా మహబూబాబాద్, సిద్దిపేట వరకు ఉద్యోగం చేసి అలా కొనసాగించాం. ఎక్స్టెన్షన్ సర్వీస్ వర్తించకుండా నా జీవో రాకముందే రిటైర్ అయ్యి మళ్ళీ టెందుకూరులోనే ఉంటున్నాము. ఒక విషయం అండి, పాపం మిత్రులు ఇద్దరు అప్పారావు గారు, అజయ్ కుమార్ గారు జీవితాన్ని గురించి ఒకరు ఆనందభరితంగా నవ్వుకోవాలని చెప్పారు, ఇంకొకరు కొంచెం సీరియస్గా తీసుకోండి జీవితాన్ని అని చెప్పారు. ఇద్దరికి మనం అప్లై చేసుకుందాం, ఇద్దరిని మనం ఫాలో అవుదాం. ఓకే, థ్యాంక్ యూ అండి. భరత్ శ్రీరంపుల్లారెడ్డి డిగ్రీ పీజీ కాలేజ్, మరి ఎస్విఆర్ బిఆర్డిఆర్ కాలేజ్ పెట్టాము. ప్రస్తుతం స్కూల్ ఒకటే నడుపుతున్నాం. తెలంగాణ విడిపోయిన తర్వాత గురుకులాలు వచ్చి ఈ అప్పారావు గారు, నేను, మరి పుచ్చకాల వెంకటేశ్వరరావు గారు, శ్రీహరి గారు, శేఖర్ గారు మేము కలిసి విజ్ఞాన స్కూల్ పెట్టాం. ఒకప్పుడు పునాలు నడిపాం. తర్వాత సైదుల్ గారు, దాసు గారు నా రూమ్మేటు ఉస్మానియా క్యాంపస్లో ఇంజనీరింగ్ చేశారు, ఎన్టీపీసీ. మరి
ప్రదీప్ గారు, ప్రతాప్ గారు, వాసిరెడ్డి ప్రతాప్ గారు, డిఎస్కే చార్లి గారు, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నావేగా శ్రీనివాసరెడ్డి గారు అంటే బాబు అంటారు. సెకండ్ ఇయర్లో డైరెక్ట్ చేయమంటారు. సెకండ్ ఇయర్లో చేరటాను ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ చూస్తారు, అందులో లేదు. తర్వాత తప్పు తెలుసుకొని పొరపాటు అయిందని అనుకోని ఒకరికొకరు కలిసి అప్పటి నుంచి ఈ బ్యాచ్ ఈ స్వర్ణోత్సవం ఉధృతమైంది. అసలు మాకు చాలా పరిచయాలు ఉంటాం, ఒకరికొకళ్ళు ఇక రావాల్సిందే అని గట్టిగా చెప్పుకోవటం వల్ల ఇక ఈ బ్యాచ్ యొక్క ఐడియా వచ్చింది. చాలా సంతోషం. నాకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎస్ఆర్ బిజెన్ఆర్లో అంతా క్లాస్మేట్స్ ఇక్కడికి వచ్చిన చాలామంది. మేమంతా కలిసి ముఖ్యంగా మధుర ఏరియాలో విద్యా సంస్థలు పెట్టడం వల్ల అందరూ దాదాపు టచ్లో ఉన్నారు. నాకు ఈ చక్కటి అవకాశం మన స్కూల్లో ఎవ్రీ డివిజన్ టాప్ తీసుకొస్తున్నా, ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాం. నాకు వెనువెను నా బ్యాచ్మేట్స్ ఉన్నారు ఎక్కువ. ఇప్పటివరకు నేను విద్యా సంస్థలు నడపడానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన స్కూల్లో అంటే మన వాడు ఒక స్కూల్ ఉంది కాబట్టి మన స్కూల్లో కలుసుకున్న కాన్సెప్ట్లో ఒప్పుకున్న రాజేంద్రమ్మ గారు, రాజ్యలక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ అనగానే కొంతమంది అక్కడెందుకు ఇక్కడెందుకు అంటారేమో అనుకున్నాం, కానీ ఎవరు అనలేదట. చాలా సంతోషం. యొక్క గొప్ప మనసుకు, బ్రాడ్ మైండ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఉపేంద్ర గారు, రవి గారు, వారి శిష్యులు ముఖ్యంగా మన దగ్గరికి మరి అజయ్ గారు, యాదగిరి గారు, రవి గారు రావటం ఈ సభకు నిండుగానే వచ్చింది. కట్టాభినాశ గారిని చూసినట్టు వారే ఇక్కడికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. మీరు రావటం సభకు నిండుగా ఉంది. మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్రాన్సిస్ గారు, ది గ్రేట్ ఫ్రాన్సిస్, మా పిహెచ్బి రిటైర్డ్ ఎంఈఓ, వారి మిస్సెస్ కూడా ఇప్పుడు ఇంకా గురుకులాలు ప్రిన్సిపాల్ చేస్తున్నారు. మొదటి నుండి టచ్లో ఉన్న బ్యాచ్ మేమంతా దాసు గారు అని శేఖర్, అదో శర్మ ఉన్నాడు, అక్కడ శర్మ వచ్చిండు, వేరు అని మోటమర్స్, వాళ్ళందరికీ కూడా 40 years దాటి, ఆ స్టూడెంట్స్కి కూడా 40 years. మేము 62లోకి వచ్చినాం మనందరూ కూడా. ఇట్లాంటి మధురమైనటువంటి క్షణాలు జీవితాంతం మనసు నిండా ఉంచుకోవాలని ఇచ్చే మెమెంటో గారు ఇక్కడ. ఈ మెమరీ అనేది మనసులో ఉండాలి. మా పీతాంబరావు గారు మెసేజ్ వచ్చేసి 100%. పీతాంబరావు గారు నేను చాలా జిగిని దోస్తులు ఉండేవాళ్ళం. మరి రవి గారు చనిపోయారు, నాగేంద్ర గారి బ్రదర్. మరి చాలా మాకు అల్లినగర్ నుంచి కలిసి వచ్చేవాడు అందరు కూడా. చాలా సంతోషం ఇక్కడ కలుసుకోవటం. ఇన్స్టాలో చూస్తే మంచి డ్యాన్సర్, ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే అమెరికాలో సెటిల్ అయ్యాడు. అక్కడ మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు చేశారు అక్కడ. మాకు డల్లాస్లో పెద్ద సన్మానం జరిగింది, మా పూర్వ విద్యార్థులు అయితే మిత్రత్వ. నేను నా జీవితంలో ఊహించిన స్థాయి కంటే చాలా రెట్లు వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మాకు 2 పిల్లలు, బాబు ప్రణీత్, పాప ప్రజ్ఞ. బాబు ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ చేసి కన్స్ట్రక్షన్ అనంతపురంలో ఉంటున్నారు. డాక్టర్ అయిపోయి మా కోడలు అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ కాబట్టి వాడు అక్కడ సెటిల్ అయిపోయాడు. మా పాప పేరు ప్రజ్ఞ, తను ఎండిఎస్ డాక్టర్, తన హస్బెండ్ డాక్టర్. వాళ్ళ అత్తమామలు వాళ్ళంతా డాక్టర్స్, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నా వైఫ్ వచ్చేసి ఆమె మ్యారేజ్ అయిన తర్వాత చదువుకొని 95లో ఆమె జాబ్ కొట్టేది. ప్రజెంటు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది. ఒక ½ an hourలో రావచ్చు. ఇది నా కుటుంబ నేపథ్యము. తర్వాత ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, మేము బహుశా ఇంటర్మీడియట్లో ఉన్నంత సంతోషం ఈరోజు నాకు కనపడుతుంది. చాలా చిల్లరగా అల్లరిగా ఉండేవాడు. అందరిలో పేరు పేరున మేము చాలా సందర్భాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్లు అన్నింటిలో కూడా కలుస్తూ ఉంటాం. అజయ్ గారికి ఒక మెమరీ గుర్తు చేస్తున్నాను. మీ ఫాదరు రామ్మోహన్ రావు గారు, సబ్ రిజిస్ట్రార్ గారు నాగినేని భాస్కర్రావు గారు, మన ఈ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు గారు, వీళ్ళంతా కూడా నా వివాహ పెద్దలు. ఆనాడు మేము స్టేజ్ మ్యారేజ్ చేయడం కోసం నిర్ణయించుకొని కత్తి పద్మారావు గారిని చూసాము.
ఇక వృత్తిపరంగా నేను ఒక హెడ్ మాస్టర్గానే ఎంఏఓగా చేసి రిటైర్ అయ్యాను. నేను హెడ్ మాస్టర్గా ఉన్నంత కాలం కూడా నాకు బాగా గుర్తేంటంటే హనుమంత్ రెడ్డి గారు మన ప్రిన్సిపల్ అనంతరెడ్డి గారు ఈవినింగ్ క్లాస్ పెట్టి చదివించారు. నేను ఆ రోజుల్లో రైల్వే క్వార్టర్స్, మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, రైల్వే క్వార్టర్స్ నుంచి నేను వచ్చేవాడిని. నేను హెడ్ మాస్టర్గా ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఈవినింగ్ అక్కడ పిల్లల నుంచి చదివించాను. నాకు రిజల్ట్స్ దాదాపుగా 85 to 98% ఉండేది. ఒక బాబు ఒక పాప అల్లుడు వీళ్ళు ఎయిర్ ఇంజనీర్స్ బెంగళూరులో స్థిరపడ్డారు. మా బాబు కూడా ఇద్దరు డాక్టర్స్, వాళ్ళిద్దరు వైరాలు ఉన్నారు. ఇదండి. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు స్వర్ణోత్సవం నిర్వహించే విప్లవ్ కుమార్ గారిని, కళ్యాణ వెంకటేశ్వర గారిని కూడా ఇన్వైట్ చేస్తే బాగుండేదని అనిపించింది నాకైతే. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు మన కార్యక్రమానికి అత్యధిక అమౌంట్ స్పాన్సర్ చేసింది దగ్గుబాటి లక్ష్మి గారు. 50,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చారు మనకి. ఆ వారికి సభాముఖంగా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్న పాట గుర్తొచ్చింది నాకు. అసలు ఒక 15 రోజులు పట్టండి, మా ఫోన్లు ఖాళీ లేదు. ఆరడ ఫోను మేము లేడీస్ని మాట్లాడించడం, అందరినీ ఇన్వైట్ చేయడం, జెంట్స్ మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యత మేము తీసుకున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసాం ముందే 80 మంది వస్తారు, 15 మంది 20 మంది లేడీస్ వస్తారు, ఒక 60 మంది జెంట్స్ వస్తారు. చాలా ఆనందంగా ఉంది. అసలు ఒక్కొక్కళ్ళు అయితే లోకల్లో ఉన్న వాళ్ళు అంటే మేము కలుస్తున్నాం, చూస్తున్నాం, కానీ మిమ్మల్ని అందరినీ చూడటం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. మనం అందరం ఈ ఉత్సాహాన్ని సాయంత్రం 5 దాకా ఇలాగే ఉన్నాము. ఎండని ఎవరు మిస్ కాకండి. మళ్ళీ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందరం కాలేజ్ దగ్గరికి వెళ్దాము. రేపు ఎలాగో మనందరికీ టైం ఉండదు. ఈరోజు మనం అన్నీ చూసి మనం అక్కడ కూడా కొంచెం ఫొటోస్ అవి దిగి ఈ కార్యక్రమంలో ఇంత హుషారుగా, ఇంత చక్కగా, ఇంత ఆనందంగా మళ్ళీ మన కాలేజీ డేస్ గుర్తొచ్చి చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ముందుకు నెట్టి మా వెనకుండి మమ్మల్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఉన్నటువంటి మన బోదెట్ల అప్పారావు గారు కానీ, వంకాయపేట శంకర్ కానీ, అప్పారావు గారు కూడా అనకూడదు, ఎందుకంటే గారు అనకూడదు, మా క్లాస్మేట్. అందుకని కాలేజీలో ఆ యూత్లో అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. మనం అందరం కూడా హ్యాపీగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చి ఇది జయప్రదం చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది చెప్పుకుంటూ, ఇదే ఉత్సాహాన్ని ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్లు ఇదే ఉత్సాహాన్ని మనం అందరం కొనసాగిస్తూ సాయంత్రం 5 గంటల వరకు మన కాలేజీలో తిరిగినటువంటి మన మెమరీస్ అన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం అందరం చాలా హ్యాపీగా గడపాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశంగా పెట్టుకున్నాం. మనం అందరం కూడా ఇక్కడ నుంచి నేను హౌస్ వైఫ్ అండి. నాకు 2 పిల్లలు, ఓ పాప బాబు. పాప హైదరాబాద్ అమెరికాలో ఉంటుంది, బాబు హైదరాబాద్లో ఉంటాడు, కన్స్ట్రక్షన్ వెళ్ళాలి. అది మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు అమెరికాలో సిటిజన్, పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మా బాబు సింగరేణిలో చేసేవారు, రిటైర్ అయ్యారు. 2 అమ్మాయిలు, 2కి పెళ్ళి అయిపోయింది. 2 అల్లుడు సాఫ్ట్వేరు, ఒక అల్లుడు డాక్టరు, 2 మనవాళ్ళు, ఒక మనవరాలు. తర్వాత మనందరం 78, 90లో స్వీట్ 16లో కలుసుకున్నాం. ఇప్పుడు స్వీట్ 60లో మనందరం 2 రోజులు కలిసి ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మనందరం సంతోషంగా గడపాలని, మీ అందరితోటి సంతోషమైన స్మృతుల్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ ఈ 2 రోజులు సంతోషంగా గడుపుదామని కోరుకుంటున్నాం. రకరకాల స్టేజెస్లో ఉన్నాం అందరం. కాకపోతే ఐ రిక్వెస్ట్, ఇక్కడ డయాస్ మీద ఉన్నాడు కావచ్చు, నాతోటి వాడు కావచ్చు, అటెండర్ టు IPS వరకైనా, ఆయన మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఇక్కడ మీరు అనే పదం చేసిండు అరుణ్ కుమార్ ఆల్రెడీ చెప్పేసింది ఇక్కడ. కాబట్టి దయచేసి మనం 16 to 28లో ఇంటర్మీడియట్ బ్యాచ్ ఉంది, 78, 80 ఆల్మోస్ట్. అది వయసు రీత్యా కొంత ఎక్కువ ఏజ్ పడచ్చు, కొంత తక్కువ పడచ్చు, కానీ మోర్ దాన్ 16 to 20 years ఆ ఏజ్లో మనం ఎలా ఇంటర్మీడియట్ కంటిన్యూషన్ చేస్తామో అవి మెమరీస్ గుర్తు చేసుకోవడానికే ఈరోజు 45 సంవత్సరాల తర్వాత ఇక్కడ మహానుభావులు మన మిత్రులు అందరూ కలిసి మన 45 సంవత్సరాల తర్వాత మంది కలిపారంటే ముందుగా వాళ్ళకి హెడ్స్ ఆఫ్. వెంకటరాజు మాది ప్రోత్సాహం. మా ఊరు చెప్పినట్టు అజయ్ కుమార్ చెప్పినట్టు వాళ్ళ నాన్న స్ఫూర్తి వాడు తీసుకున్నాడు, కానీ మా ఊరి వ్యక్తిగా నగరంలో ఒక ఎమ్మెల్యేగా లాంగ్ స్టాండింగ్ ఉన్న కన్యాశ గారిని చూస్తే మేమందరం స్ఫూర్తిగా ఉన్నాం. నా సొంత ఊరది. నాతో పాటు అజయ్ కుమార్, నేను బారిస్టర్ ఉన్నారు ఇక్కడే. వాళ్ళ 3 క్లాస్మేట్స్ ఇక్కడ, రూమ్మేట్స్ కూడా.
ఓకే రామ కళ్యాణ మండపం ఇక్కడ కళామందిర్ థియేటర్ కనుక ఉన్నాం మేము. వాళ్ళు ముగ్గురు చేస్తున్నాం. మా ప్రస్తావన అది. తర్వాత నేను ఇంటర్మీడియట్ చేసి నా సిస్టర్స్ని ఇద్దరు చదివడానికి నేను ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఆ స్టే చేసేటప్పుడు ఖాళీగా అనుకుండా నా వృత్తి నుంచి మా ఫాదర్ ప్రాక్టీషనర్. ఆ ప్రాక్టీస్తో నేను ఇక్కడ నాగినేని భాస్కర్ గారి దగ్గర కాంపౌండర్గా చేరాను మా సిస్టర్స్ కోసం చేసి ఒక 5 years చేశాను ఇక్కడే ఆంధ్ర దగ్గరే నాగినేని భాస్కర్ గారి దగ్గర 5 years చేశా. తర్వాత ఏదో జాబ్లో జేడీసీ ట్రైనింగ్ చేసి అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయాను. కోఆపరేటివ్ ట్యాక్స్ సీఈఓగా చేసి రిటైర్ అయ్యా కొర్లగూడెం. థ్రిల్ ఏంటంటే మన ప్రిన్సిపల్ గారిని అనంతరెడ్డి గారు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. మీరు అందరూ పెద్ద చెప్తున్నారు. మాది కిరాణా చేసాము నందిగాలో మా 20 years వ్యాపారం చేసి ప్రజెంట్ రిటైర్ అయ్యాం. కానీ ఆ కాలేజీ టైంలో పొంగల్ నుంచి వచ్చేటప్పుడు మధురై చౌకల్లే కనీసం 15-20 సైకిల్ అయ్యాయి. ఆ సైకిల్ మీద వస్తుంటే అదొక థ్రిల్గా ఉండేది. కాలేజీ అక్కడ సినిమాకి వెళ్ళిన రోజు మీరు అందరూ పెద్ద వాళ్ళు అందరూ చదువుకున్నారు. ఏదో మీరు ఎంప్లాయీస్ పెద్ద చెప్తారు. మనం పెద్ద చెప్పలేము. మా వల్ల కాదు. అంత కాకపోతే మేము పెరిగిన వాతావరణం ఇది. మా బాబు పెద్ద బాబు డెఫెండ్ ఇంట్లోనే ఉంటాడు. సెకండ్ బాబు HPCL వైజాగ్ HPCL ఎస్టీ పెట్టింది. వెల్ సెటిల్డ్, బాగా ఇబ్బంది లేదు. కానీ వాతావరణం ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత చేశారంటే పాత రోజులు బాగా గుర్తుకొస్తున్నాయి. కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి పోయిన రోజు చూస్తే బాగా ఉండేది. ఆ థ్రిల్లు ఆ ఎవరు వేరు. ఇంటి దగ్గర ఇంటేక్ 1 టైం చీసి కలిపి 1 టైం ఇంటేక్ ఉంటే ఆ బ్యాచ్ ఫస్ట్ 20 స్కీమ్లో స్టార్ట్ అయింది. 20 స్కీమ్ మనలో స్టార్ట్ అయింది. ఆ 20 స్కీమ్లో పాస్ అయింది HEC గ్రూప్లో ఇద్దరమే. అరుణ్ కుమార్ గారు నేనే పాస్ అయ్యాం. తర్వాత వాళ్ళు పాస్ అయ్యి ఉంటారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ SRR ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశాను. జాయిన్ అయ్యాను. అక్కడ స్టూడెంట్ యూనియన్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ రంగారావు గారి సలహాతోటి మరి గురుభక్తి వల్ల పొలిటికల్ సైన్స్ చేశాను. తర్వాత ఢిల్లీలో ఎంపీ చేశాను. ఇక్కడ మాస్ మీడియా ఇన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కేస్ స్టడీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే తర్వాత నిర్మల్లో నాకు పార్ట్ టైం లెక్చర్గా అప్పుడు ఉన్నటువంటి డైరెక్ట్ అమెరికాలో 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు నిర్మల్లో ఉండటం వల్ల 35 సంవత్సరాల ప్రస్తావనలో నాకు చాలామంది తెలియదు. భార్య నేను ఇక్కడే నెల్లూరులో ఉంటాం. అమ్మాయి అమెరికాలో ఉంటాయి. అప్పుడు ఇద్దరే ఉన్నాం. ఇంకా మ్యారేజ్ కాలేదు. మా మిత్రుడు ఇక్కడ ఒక ఎత్తు ఎదిగితే ఆనందించేవాడనే తప్ప ఇబ్బంది పడేవాడే లేదు. అందుకే ఇందాక అప్పారావు గారు మాట్లాడారు. మీరు పడాల్సిన అవసరం లేదు సార్. ఆ స్థాయి ఉంది, అందరికి ఉంది. ఏదేమైనా జీవితంలో బాల్యం ఎలా అయితే తిరిగి రాదో, ఇప్పుడు కావాలన్నా మనకు బాల్యం ఎలాగ రాదో, ఇలాంటి మధుర స్మృతులు మళ్ళా మనం కలుసుకునే నాటికి ఎంతమంది ఉంటాము ఉండవు అనేది ఒకటి ఉంది. ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు మనందరికీ చాలా సంతోషంగా గడపాల్సిన సమయం అని నేను భావిస్తున్నాను. అసలు మనము అని కొంత అనుకున్నప్పటికీ మనకంటే మన మీద ప్రభావం చూపించినటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు, ఆనాటి గురువులు. వాళ్ళని మనం ఎప్పటికీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేసినా కొట్టేవాళ్ళు ఇళ్ళకాడ చెప్పేవాళ్ళు, పిల్లల్ని కొట్టేవాళ్ళు ఇళ్ళకాడ చెప్పేవాళ్ళు. మూడ్చుకొని కూర్చున్నాం తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. అదే పరిస్థితి ఇంటర్మీడియట్లో కూడా మేము అనుభవించాం. ఆ రోజు కూడా గట్టిగా మేము చేసాం. నీకంటే ఒక్క మార్గం ఎక్కువ తీసుకుంటాం, మీరు చదవాలనుకుంటే బాగా చేసేవాళ్ళం అన్నట్టుగానే పాపం ఎక్కడ నేను బాగుట్టుకుంటానని 6 నెలలు నాన్న ఇబ్బంది పడిచాను. ఒక్కటనే మార్కులు వస్తున్నాను, 2 మార్కులు వేసుకోండి నాకంటే ఎక్కువ. అలాంటి పోటీతత్వం ఉంది. చదువుకున్నాం. పోడైన తల్లి తండ్రి భావించినాడే మన గొప్పవాళ్ళం. కానీ సమాజంలో ఇంకో రకంగా ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు బ్రతికుండగానే మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే అది మన గొప్పతనం. అది అందరూ ఫుల్ఫిల్ చేశారని నేను భావిస్తున్నాను. చాలామంది మాట్లాడాల్సింది నా గురించి ఒకటి. నేను పుచ్చకాల వెంకటేశ్వర్లు. అప్పారావు ఇందాక డయాస్ మీద రాజకీయ నాయకుడు చేసి చదువుకుంటాడని చెప్పి ఒక మాట అన్నాడు. యాక్చువల్గా ఆ టైంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండేవాడు. ఇప్పటికీ నేను దాని సానుభూతిపరుడిగానే ఉన్నాను.
జీవితకాలం ఇంకా తక్కిన వాళ్ళకి ఎక్కువ ఐడియా లేదు. రాజలక్ష్మి గారు తెలుసు, అదే ఫ్రెండ్స్ అయితే నాగేంద్రమ్మ గారు కూడా తెలిసింది. ఒకసారి వెళ్ళాం కలిసాము. అయితే ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మంది గుర్తులేరు, కానీ నేను ప్రతాప్ ఉన్నారు ఎంపీసీలో తెలుసు. డిగ్రీ 1 year చదివి ఎంట్రన్స్ రాసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశానండి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఆ తర్వాత కొల్లూరు పాలిటెక్నిక్ లెక్చర్ వేసాను. ఆ తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసి ఎన్టీపీ సెలెక్ట్ అయ్యి మధ్యప్రదేశ్లో ఉన్నాను, ఛత్తీస్గఢ్లో ఉన్నాను. తర్వాత రామగౌడ వచ్చాను, అక్కడ ఒక 16 years రిటైర్ అయిపోయాను. ఖమ్మంలో సీట్ అయ్యి మాకు 2 పిల్లలు. మా పెద్ద బాబు, నేను, మా పాప ఉస్మానియాలో చదువుతున్నాం. మా పెద్ద బాబు కెనడాలో సిటీలు, భార్యాభర్తలు సాఫ్ట్వేర్, వాళ్ళు సిటిజన్స్. మా చిన్నవాడు డాక్టరు, భార్యాభర్తలు డాక్టర్ ఢిల్లీలో ఉన్నారు. మా పాప మాత్రం జాబ్ చేయనండి, జాబ్ చేసుకుని చెప్పింది. వాళ్ళు ఈశ్వరం సేవ చేస్తున్నారు. మా వీడు మా పాప. ఇది మా బ్యాక్గ్రౌండ్. అందరికీ ముఖ్యంగా పట్టా అజయ్ కుమార్ గారు, అదేవిధంగా శేవ వెంకటరెడ్డి గారు మా క్లాస్మేట్, మరియు భరత్ విద్యా సంస్థల అధినేత, అదేవిధంగా వేదిక ముందు ఉన్న 1978-80 ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉన్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి వేదిక ఇచ్చినందుకు, ముఖ్యంగా శీల వెంకటరెడ్డి గారికి, ఆ భరత విద్యాసంస్థ మనకి ఇచ్చినందుకు వెంకటరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరం కూడా చాలా హ్యాపీగానే గడిచిపోతూ ఉన్నాం మన జీవితం. అదిలో జూనియర్ కాలేజీ, అక్కడ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ డిగ్రీ కాలేజీ సీట్ దొరికిందంటే చాలా గ్రేట్ అనమాట మనకి. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా చైతన్య నారాయణ అన్నా కూడా ఎక్కువగా నాడు బాగా పనిచేసాయి. జూనియర్ కాలేజీ మదిరన్న, అదేవిధంగా మన డిగ్రీ కాలేజ్ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ ఖమ్మం. అంటే చాలా గ్రేట్ అనమాట మనకి ఆ సీట్ దొరకడం అంటే చాలా గొప్ప విషయం. ఒకసారి ఇక్కడ సీట్ దొరకకపోతే పక్కన సీట్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. నేను మరి యూత్ కూడా అది. ఇప్పుడు నేను ఖమ్మంలో ఉంటాను, జేజీ ఖమ్మం. ముఖ్యంగా నాకు ఏంటంటే అసలు జువాలజీ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు రాములు గారు ఫస్ట్ అపాయింట్మెంట్ జువాలజీ లెక్చరర్గా, రాములు గారు, రాజమౌళి గారు ఫిజిక్స్, తర్వాత నర్సరీ గారు మా ఊరు పక్కనే ఆయన పంజర్ అయింది. మగపిల్లలు మరి మొదటి పెద్ద అబ్బాయి హైదరాబాద్ ఉంటాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక చిన్న అబ్బాయి ఏంటంటే ఎలక్ట్రికల్ ఏఈ, ఆయన ఇప్పుడు ఖమ్మంలో చేస్తున్నారు అన్నమాట. ఇది నా యొక్క కుటుంబ నేపథ్యం. వేరుపాలెం, నేను ప్రస్తుతం ఖమ్మంలో సెటిల్ అయ్యా. మరి ఈ వేదికను ఏర్పాటు చేసిన శంకర్రావు గారికి, అప్పారావు గారికి, వెంకటరెడ్డి గారికి, 45 సంవత్సరాల క్రితం విడిపోయిన శేఖర్ గారు, జగదీష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆచరించిన లెక్చర్స్ రాహుల్ గారు, రాజమౌళి గారు, నరసింహరావు గారు, నేను ముగ్గురు మెయిన్ సబ్జెక్ట్స్. నేను టీచర్గా 2024 జూన్లో రిటైర్ అయినా. నేను నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఒక అమ్మాయి లండన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అనండి. అందరూ 60+ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి ఉద్యోగం చేయకుండా కనీసం 5% కూడా ఉండరు. అందుకని వెల్ సెటిల్డ్ పర్సన్సే ఇక్కడికి వచ్చి ఉంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటనంటే, మీ పేరు, మీ డిజిగ్నేషను, మీ రిటైర్ అయింది, మీ ఊరైంది చెప్పండి. అందరికీ అవకాశం ఉంటుంది. 80 మంది మాట్లాడాలి. 80 మంది మాట్లాడటానికి మీరు ఈ రకంగా 5 నిమిషాలు వేసినా కూడా సాయంత్రం 6 దెందుకూరు 1977-78లో బైపీసీ తిరుపతిలో చేశాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏమో మదర్లో చేశాను 78-79లో. ప్రస్తుతం మేము రామగుండంలో స్కూల్ నడిపిస్తున్నాము. 1982లో ఎస్టాబ్లిష్ అయింది శ్రీరామ విద్యానికేతన్ రామగుండం. ప్రజెంట్ 43 years. త్వరలో మేము కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పటి లెక్చరర్స్ మనకు స్ఫూర్తిగా ఉంది. నాకు ఒక కూతురు ఎంటెక్ చేసింది, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్స్ సెటిల్ అయ్యారండి. నా పేరు జగదీష్ బాబు. మధిర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో ఉన్నాను. మడుపల్లి విలేజ్ మాది. మా నాన్నగారు టీచర్గా చేసి ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో అందరూ కూడాను
ఎంతో సంతోషంతో వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో 4 మాటలు చెప్పాలని ఉన్నది, కానీ మరి భోజనం తర్వాత టైం ఇయ్యరుగా. తర్వాత అక్కడ గ్రూప్ ఫోటో కూడా దిగుదాం అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశం తీసుకొని రేపు అక్కడ స్క్రీన్ మీద ఎగ్జిబిట్ చేసే ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇప్పుడు శేఖర్ గారు అని తెలిసి మిత్రులకు నమస్కారం. వేరే పైన ఉన్న మిత్రులు అజయ్ బాబు గారు ఉన్నారు. అజయ్ బాబు గారు నా క్లాస్మేట్ అని కూడా తెలియదు. కాకపోతే 2006 నుంచి కూడా మంచి మిత్రుడు. నేను నా పేరు లక్ష్మణ, దండపాటి, దెందుకూరు. ప్రస్తుతం సత్తుపల్లిలో నివాసాలు పుట్టుకున్నాను, అక్కడే ఉన్నాను. డిపార్ట్మెంట్లో చేసినప్పుడు అన్ని ఛాలెంజ్ చేసాం. ఛాలెంజ్ ఈ అజయ్ గారు అరెస్ట్ చేయడానికి ఎస్ఐ పోలేకపోయింది. ఆ ఊరు పోలేదు, కమ్యూనిస్టుల ఊరు అది, పోలేకపోయారు. మా ఆఫీసర్స్ నన్ను నామినేట్ చేశారు. మీరు ఎట్లా తీసుకురావాలో కన్విన్స్ చేశారు. నచ్చి మిత్రుడే పోతే మీరు తీసుకురాగలిగితే మీరు ధైర్యంగా తీసుకోండి అని చెప్పారు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా రాస్తా రోడ్లు, ధర్నాలు నేను కన్విన్స్ చేస్తూ ఆయన కన్విన్స్ చేయబట్టి ఆ రోడ్ క్లియర్ చేశారు. కానీ తర్వాత పోలీస్ స్టేషన్ మనకు 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు రేపు జరగబోయే గోల్డెన్ జూబిలీకి మన బ్యాచ్ తరఫున ఫస్ట్లోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టక ముందే మేము 1 lakh అనౌన్స్ చేసాం. 1 lakh కూడా ఇచ్చేసాం వారికి. ఈ దాంట్లో పేరు ఊరు వేయలేదండి. దయచేసి ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా కూడా అందరికీ వర్తించేలాగా 78, 79, 79, 80 బ్యాచ్ స్వర్ణోత్సవాలకి 1 lakh మనం కాంట్రిబ్యూషన్ అందుంది. దయచేసి ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు కలిశారు కదా రేపు ఏముంది అని అనుకోకుండా మీరందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అకామిడేషన్ కావాలన్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దగ్గర ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళొస్తారు. వాళ్ళు ఉంటున్నా కూడా ఇబ్బంది లేదు. దయచేసి రేపు కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. శంకర్రావు గారు పెద్దగా చేయలేకపోయాం, చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఏమి లేకపోయినప్పటికీ కొంచెం నామోషిగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత అనుకుంటారు అంతే. కానీ మా స్నేహితురాలు మాత్రం దగ్గుపాటి లక్ష్మి చాలా కాలం తర్వాత ఈమెను అప్పుడు ఎలా చూసామో ఇప్పుడు అట్లనే ఉంది. ఈమె హైదరాబాద్ మరి ఏదో వ్యాపారం అన్నారు. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. వారు బాగా స్థిరపడ్డారు. వారికి దాంతో పాటుగా వారికి విశాల హృదయం కూడా ఉంది. కాలేజీలో ఇవ్వాలి అని అట్లా అంత విశాల హృదయంతో మరి కొంచెం ముందుగా చెప్పినట్లయితే ఇంకా బాగుండేదేమో. వారితో మా టచ్లో ఉన్నప్పటికీ కూడా వారేమో ఇట్లా అనుకోలేదు కావచ్చు. ఇప్పుడు తర్వాత అన్నారు మార్నింగ్ ఫంక్షన్ హాల్ అన్న బుక్ చేస్తే బాగుండేదేమో అని. కానీ సారు ఇక్కడ ఆతిథ్యం మనకి ఎందుకంటే ఏం లేదు వేరే అంటారు. మీరు ఇక్కడే మన మదిర, మీరు ఇంటి పేరు కూడా దగ్గుపాటి వారు అంటే మనకి దగ్గుపాటి అనగానే గుర్తొస్తుంది చాలా మంది. ఉద్దేశించి ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గెస్ట్గా విచ్చేసిన రమణ గుప్తా గారిని ఒక నిమిషం మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరందరూ నాకంటే చాలా పెద్దలు. మీరందరికీ నేను నమస్కారం చేసుకోవాలి. 78, 80 బ్యాచ్. మా గురువు గారు కూడా ఉన్నారు, నాగమల్లేశ్వరి టీచర్. ఆ గారికి నేను చదువుకున్నాను. అయితే రేపు మీరందరూ కూడా మీ అందరికీ ఒక చక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడ ఎవరు ఏమీ ఇబ్బంది పడకుండా అన్ని రకాలు మీరు కూర్చోవడానికి కానివ్వండి, భోజనం దగ్గర కానివ్వండి, అన్ని చల్లగా ఉండడానికి అన్ని పెద్ద పెద్ద జంబో కూలర్స్ పెడుతున్నాం. అన్ని రకాలుగా వర్షం పడ్డ ఒక్క చుక్క కూడా పడకుండా ఒక జర్మన్ టెంట్ని తీసుకొచ్చాము. చాలా ఖరీదైనా కానీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి దాన్ని వేయడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి ఒక్కసారి సహకరించకపోవచ్చు, దానికి కూడా అనుకూలంగానే అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా పూర్వ విద్యార్థులుగా మేము మీ హోదాలను మర్చిపోయి విద్యార్థులుగా అక్కడికి లోపలికి అడుగు పెట్టమని నేను మిమ్మల్ని అందరినీ ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా రావాల్సిందిగా. నా పేరు శేఖర్ రావు, మాది మహాదేవపురం. నేను నల్లపు శేఖర్ రావు నా పేరు. నేను ఎంపీసీ గ్రూప్లో నాకు ఎక్కువ మ్యాథ్స్ అంటే ఇష్టం.
ఫస్ట్ నుంచి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఇష్టం. నాకు ముఖ్యమైన గురువులు మురళీమోహన్ గారు తీసుకొని అప్పుడే నాకు 3000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆర్ఈసీలో నాకు సీట్ వచ్చింది. ఆ తర్వాత ఆర్ఈసీలో జాయిన్ అయ్యి అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు ఉన్నారు కలిపి రచ్చా కాంతారావు గారు కలిపి ఒక ట్యుటోరియల్ ఏర్పాటు చేశాం, విజ్ఞాన్. ఆ విజ్ఞాన్ అనేది ఆ పేరు అసలు మేము పెట్టలేదు, కృష్ణమాచార్య గారు పెట్టాడు ఆ పేరు. డి సాయి కృష్ణ గారు సరే స్టడీ చేస్తుంది. తర్వాత నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నా, అంటే రెస్ట్ తీసుకుంటాను ఒక చెప్పాలంటే. తర్వాత మా బ్రదర్ బిల్డర్ కాబట్టి ఖమ్మంలో నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే మా బ్రదర్తో కొనసాగుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్వాహకుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గోనకరం మండలం ముచ్చిమట్ట గ్రామం చదివి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయలేదు. అదే డిగ్రీ వయసులో నాకు ఎస్ఆర్ఎం కాలేజీలో ఉద్యోగం వచ్చింది. అదే ఉద్యోగంలో ఎస్ఆర్ఎం ఈవినింగ్ కాలేజ్ డిగ్రీ చేసుకొని పీజీ చదువుకున్నాను. యూడీసీగా అక్కడ రిటైర్ అయ్యాను. విషయం ఏంటంటే ఇక్కడ నాకు ఎవరైతే గురువు గారు ఉన్నారో రామమూర్తి గారు, రోషన్ గారు, నరసరావు గారు, వాళ్ళ యొక్క పేపర్స్ చేయగలిగాను నేను. అదొక హ్యాపీనెస్. నేను లెక్చర్ని కాకపోయినా ఒక జూనియర్ స్టూడెంట్గా సీనియర్ స్టూడెంట్గా వాళ్ళకి సర్వీస్లో అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సార్లకి నిలబడేవాడిని నేను. అయినా కానీ కూర్చోవాయా అనేవాళ్ళు వీళ్ళు. అట్లా నేను చేయడం జరిగింది. నేను 20లో రిటైర్ అయ్యాను. అది నా పరిచయం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ఇక్కడ నాగేంద్ర ఐటీ ఇన్స్టిట్యూట్ 92లో ఎస్టాబ్లిష్ చేశాము. దానికి అడ్మినిస్ట్రేషన్గా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఇప్పటి వరకు రన్నింగ్లోనే ఉన్నారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కాబట్టి నాకు రిటైర్మెంట్ అనేది ఇంకా రాలేదు. నేనే తీసుకోవాలి. నాకు ఒక పాప యూఎస్లో సెటిల్ అయింది. నా పేరు వేముల వెంకట తిరుపతమ్మ. నేను 78 బైపీసీగా చేశాను. తర్వాత మేము టీటీసీ చేసినప్పుడు ఇందాక చెప్పిన వెంకటేశ్వర సార్ వాళ్ళంతా కూడా గోల్కొండకి వెళ్తుంటే అబ్బో పంతుళ్ళు అన్నారు. చివరికి వాళ్ళు కూడా పంతులుగానే చేశారు. నాకు 2 అమ్మాయిలు, అల్లుళ్ళు 2 జాబ్ చేస్తున్నారు. కాలేజ్ 81 నుంచి 84 డిగ్రీ చేశానండి. నేను 91లో ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నట్టే. హలో 78, 80 బ్యాచ్ అండి, కామర్స్. తర్వాత 81, 84 డిగ్రీ చేశానండి ఖమ్మంలో. 91లో ఏజెన్సీ తీసుకున్నాను ఎల్ఐసి చైర్మన్ మదర్ బ్రాంచ్లో చేస్తున్నానండి. నాకు 2 అబ్బాయిలు అండి. అబ్బాయి డాక్టర్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పేరు పిల్లలవారి అప్పారావు. సత్రాలను చూసుకుంటున్నాను. నేను ఎంపీసీ. నేను పరిశ్రమ వ్యవసాయంలో దేశ విజయం రావడం జరిగింది. నాకు 2 అమ్మాయిలు. ఇప్పుడు టూబు విజయలక్ష్మి. మేము గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో ఉంటున్నాము. అయితే మాది 78, 79 బ్యాచ్. గోజెడ్ల అప్పారావు కొడుకు అవుతాడు. అట్లాగే వంకాయ పట్నాయసరావు మా బ్రదరు. ఇంకా ఆత్మీయ సమ్మేళనం ఉండి పూర్వ విద్యార్థులకి రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు. అయితే ఇంత భారీగా ఇంత ఉత్సాహంగా సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, అలాగే ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ పత్రిక యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా కాకుండా మేము ఏంటంటే ఒక పాత్ర చేస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలకి, అట్లాగే కింద ఉన్నటువంటి పూర్వ విద్యార్థిని ఇతర సహోదరులందరికీ నమస్కారం. మన మధుర జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల మీటింగు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అత్యంత విజయవంతంగా జరుపుకునే నేపథ్యంలో ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో పోగై, ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన బ్యాచ్ల కంటే చాలా ముందుగా, చాలా చురుకుగా
ఒక రకంగా చెప్పాలంటే గతం నుంచి కూడా ఎక్కువ సార్లు మీట్ అయ్యి గెట్ టుగెదర్లు జరుపుకున్నటువంటి బ్యాచ్గా మీ బ్యాచ్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాంటి చైతన్యాన్ని ప్రదర్శించారు మీరు. అయితే ఈ బ్యాచ్గా కొన్ని గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి, ఇలాగే కొన్ని బ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. అయితే వీటన్నింటినీ కలిపి ఇటీవల కాలంలో ఒక మంచి ఆలోచన చేసి 55 సంవత్సరాల వాళ్ళందరినీ, మన మదిరి వాళ్ళని, మన మదిరి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరిచినటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీర్లు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మనం కాలేజీలో మొదటి విద్యార్థి దగ్గర నుంచి చివరి విద్యార్థి వరకు 11,500 నెంబర్లు, అంటే అడ్మిషన్ నెంబర్లతో సహా ఒకటి మాట కొద్దిగా దగ్గరగా వస్తాను. దయచేసి చదువుకోండి. నాకు ఈరోజు అసలు నేను రాగలిగేవాడిని కాదు. ఈరోజు నాకు పెద్దగా కాకపోయినా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఉందా అనుకున్నాను. చాలా కాలంగా వేసుకున్నాను. కానీ నా సత్యమైన వల్ల ఆ తప్పకుండా పోదామని చెప్పి అనిపిస్తాను. మీరు దానికి కృతజ్ఞత చేస్తున్నాను. అట్లాగే ఇంకో విషయం, ఇప్పుడు సమావేశం జరిగినటువంటి ప్రదేశాలు మేము 1968 నుంచి నేను 78, 80 బైపీసీలో చేశాను. మిత్రులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా కాలేజీ చదువుకునే రోజుల్లో మనందరం టీనేజ్లో ఉండేవాళ్ళం కాబట్టి టీనేజ్లో ఎన్నో రకాలైనటువంటి గొడవలు అయితే ఏంటి, మరి అల్లరైతే ఏంటి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు అయితే ఏంటి ఎన్నో చేసేవాళ్ళం. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఎవరి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ సెటిల్ అవ్వడం జరిగింది. ఇకపోతే నా గురించి నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. పాలంచి మండలంలో నేను రిటైర్ అవ్వడం జరిగింది. నాకు 2 పిల్లలు, 2 పాపలే. పెద్దమ్మాయి బీటెక్ అయింది, చిన్నమ్మాయి ఎంబీఏ. స్కూల్తో ఇప్పటివరకు కూడా విద్యాసంస్థలు నడుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 78, 80 బ్యాచ్ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే అందరం కూడా ఒకే వయసు వాళ్ళం కనుక, ఒకే బ్యాచ్ వాళ్ళం కనుక ఇక్కడ సమావేశం వేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు టీవీ సాయి కృష్ణమాచార్యులు, మిమిక్రీ సాయి కృష్ణగా, అదేవిధంగా డిఎస్పీగా మీ అందరికీ సుప్రవహించింది. ప్రస్తుతం మాటూరు హై స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా చూస్తున్నాను. రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఇది రేపు జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీకి ముందు ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ యొక్క నిర్వాహకులకు వంకాయ శంకర్ గారి ఇక్కడే శివాలయం వీధిలో ఎక్కువ రోజులను అన్ని రోజులు ఉన్నదో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో ఈ జూనియర్ కాలేజీలో చదివిన వాడు 5గురు. అంటే ఆ రోజు జనాభా కూడా ఇళ్ళలో అట్లా ఉండేవాడు. 5గురు ఒకే కాలేజీలో చదివిన అన్నదమ్ములు అయితే ఎక్కడ తెలియదు. 5గురు ఈ కాలేజీలో చదివాం. ఈ బ్యాచ్లో నేను ఉన్నాను, వెంకటరెడ్డి క్లాస్మేటే. దీని తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గంటెల నారాయణరావు గారి కాలేజీ ఎస్ఆర్ఎన్ విజయనగర్ కాలేజీలో వాళ్ళ మనవడు గంటెల శ్రీనివాసరావు అన్నాడు. అతను నేను కలిసి బెంగళూరులో బీఈడీ చేసాం. కాబట్టి ఈ కాలేజీకి నాకు కూడా సంబంధం ఉంది. ఇకపోతే నా పేరు పివిఆర్ సార్ అని చెప్పాను. నేను ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నాను. ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి జక్కేపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను 2020లో. ఖమ్మంలోనే రెసిడెన్సీ ఉంది క్యాంపస్. వెంకటరెడ్డి నేను కలిసి ఈ కాలేజీలో చదువుతూ కూడా ఎస్ఆర్ విజయనగర్ కాలేజీలో కూడా రూమ్మేట్స్గా ఉన్నాం. ప్రస్తుతం ఖమ్మంలో రిటైర్ అయ్యి ఖాళీగా. నా పేరు ఎడవెల్లి గోవిందరావు. మేము స్టేషన్ రోడ్లో ఉండేవాడు. మా ఫాదర్ తహసీల్ ఆఫీస్లో అటెండర్గా పనిచేసేవాడు ఆ రోజుల్లో. నేను 78, 80 బ్యాచ్లో సిఈసిగా మరి కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అంత డెప్త్గా ఉండేవాడు కాదు అందరితో. ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లో లిమిటెడ్గా పాస్ అయ్యాము సిఈసి చూసిన కలిపి ఒక 20 మెంబర్స్, 70లో 20 పాస్ అయ్యాం. అప్పుడు నాకు ఆత్మస్థైర్యం వచ్చింది. అప్పటి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తుంది.
ఇంకొక విషయం మిమ్మల్ని అందరినీ మీరు అందరినీ గుర్తుపట్టడం కోసం ఒక చిన్న విషయం చెప్తాను. కాలేజీలో విన్నర్స్ టీమ్ క్యాప్టెన్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ విన్నర్స్ టీమ్ క్యాప్టెన్, కబడ్డీ కూడా. నా పేరు మంగళపు రాజలక్ష్మి. నేను వెంకటరెడ్డి గారు వెళ్తేనే బైపీసీ చేశాను. అల్లరి చేయడానికి వచ్చాము కానీ కాలేజీలో చదువుకుంటానికి రాలేదు. నేనైతే నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు జాబులు చేస్తాను. ఇంకా చాలా ఉండేది అల్లరి చేస్తాను. అయితే మాకు ఇద్దరు పాపలు, ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, ఒక అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేయాలని. నేను హౌస్ వైఫ్ని, మాకు రిటైర్మెంట్ లేదు. నా పేరు అంజనీ కుమార్, రిటైర్డ్ సీనియర్ సూపరింటెండెంట్ మున్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నెల్లూరు. ఓకే, బైపీసీ గ్రూపు. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి వచ్చి బెంగళూరు, అమ్మాయి వచ్చి హైదరాబాద్. అందరూ సాఫ్ట్వేర్. చిన్నపిల్లల నుంచి ఎంపీసీ చదివాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. పిఆర్డీఓలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను, హైదరాబాద్లో సెటిల్. పిల్లలకి అందరూ నా పేరు వాసరెడ్డి ఉపయోగించారు. నేను 1780 నుంచి బైపీసీలో చదువుతున్నాను. తర్వాత ఎస్ఆర్ఎన్ బీజేఎం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ వల్ల వ్యవసాయ రంగంలోనే స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరు పిల్లలు అయిపోయి. మా నాన్నగారు 5 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు టీచర్గానే. కృష్ణారెడ్డి గారి కొడుకు, నేనేమో వెంకటపతి గారు అమ్మాయి. ఇంకొక ఇద్దరు ఉన్నారు సేమ్ బ్యాచ్లోనే. మా పెద్దనాన్న గారు అప్పారావు గారు అన్నయ్య వాళ్ళకి మాకు లేరు. వాసిరెడ్డి రవికుమార్, వాసిరెడ్డి ప్రేమలత, మేమందరం ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం. పేర్లకి ఏంటంటే మా అన్నయ్య వాసిరెడ్డి. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. నేను హౌస్ వైఫ్. నా పేరు సరళాలండి, సిఈసి గ్రూప్. కలిసి ఒక 3-4 సార్లు అందరం కూర్చొని ఫోన్ నెంబర్లు ఈ 246లో ఒక 15-20 మంది అమెరికా వెళ్ళారు. ఒక 20-25 మంది చనిపోయారు. 200లో ఒక 130 నెంబర్లు దొరికినాయి. 130 నెంబర్లో సార్ ఇప్పుడు 80 మంది అటెండ్ అవుతారు అనుకున్నాం. ముఖ్యంగా టీంలో ఎప్పటికప్పుడు ఎరడగారు నేను రైల్వే రిటైర్ కార్డుగా పనిచేశాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు వచ్చి ఆఫీసీ సాఫ్ట్వేర్, కృష్ణ. నేను హెచ్ఈసి గ్రూప్ చేసినాను. మా చెల్లెలు మా అరుణ కూడా మాతో పాటే చేసింది. ఈమె కూడా నా బ్యాచ్మేటే. అరుణ కూడా దమ్మాలపాటి అరుణ, ధనలక్ష్మి, కోటేశ్వరి, ఆల్మోస్ట్ అంతా మేమంతా ఒకటే గ్రూప్లో ఉన్నాము. తర్వాత నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయినాను. ప్రస్తుతం సివిల్ సప్లై కార్పొరేషన్లో కారాబాల టెంపరీగా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవరాళ్ళు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాటకొండ రామాచారి, బైపీసీ. నా నేటివ్ ఒలుగునగర్, ఇరుపాలెం మండలం. నేను 5 years బ్యాక్ టీచర్గా రిటైర్ అయ్యాను. నాకు ఒక పాప, నన్నుడికి ఇచ్చాం. యూఎస్లో సెటిల్ అయ్యారు. నేను మహిళలో సెటిల్ అయ్యాను, హ్యాపీ లైఫ్. బిఎన్ఆర్ సొసైటీలో సీఈఓగా చేశాను. నేను చెప్పని చేశాను. ఇద్దరు అబ్బాయి అమ్మాయి. కాకపోతే అందరికి కాదు, ఎవరైతే షుగర్ ఉందో వాళ్ళు అర్జెంట్ అనుకున్న వాళ్ళు అయితే పోయి భోజనం చేయండి, మిగిలిన మాత్రం వెయిట్ చేయండి. మాది స్టేషన్ రోడ్డు, సిపిఎస్ వెనకే మా ఇల్లు. మా ఇంటి పేరు గుంటూరు. మాది గుంటూరు కాదు, యాక్చువల్గా మేము మధురై, బై బర్త్ మధురై. వాళ్ళ పాలనుకుంటాం. కానీ
ఎక్కడైనా రమణారావు కంటే గుంటూరు అంటేనే బాగా గుర్తుపడతారు. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హెచ్డబ్ల్యూగా చేస్తూ 11 ఏళ్ళు నూరు వెంకటాపురంలో చేశాను. ఏజెన్సీ, పక్కా ఏజెన్సీ. నాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరికి పెళ్లి కాలేదు. ప్రజెంట్ నేను మదర్లోనే సెటిల్ అయ్యాను. బాబు యుఎస్లో ఉన్నాడు, పాప హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి మాత్రం కాలేదు. దయచేసి ఆ టైంలో కనుక నేను ఏమైనా ఇన్వైట్ చేస్తుంటే తప్పనిసరిగా రావాల్సిందిగా మిమ్మల్ని ఇప్పుడు కోరుతున్నాను. నా పేరు కంచపోగి ఇమ్మానియల్ అండి. నేను 78 to 80 నేను సిసి గ్రూప్లో చదివాను. తర్వాత ఈ గెట్ టుగెదర్ అనేది నాకు 6 months బ్యాకే వంకాలపాటి శంకర్రావు చెప్పాడు. ఇట్లా ఇమ్మానియల్ ఇట్లా వెళ్దారా ఇట్లా అయింది. నేను ప్రతి శివరాత్రికి వస్తానండి ఇక్కడికి. మన ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారేమో వచ్చి శివరాత్రి రోజు 2 రోజులు నైట్ సాయంత్రం 6 to 10 వరకు ఇక్కడ ఉండి ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతుంటాను అనమాట. ఈ గెట్ టుగెదర్ పెట్టడం వల్ల ఇప్పుడు చాలామంది కూడా 40 సంవత్సరాల నుంచి పరిచయం లేని వాళ్ళు కూడా పరిచయం అయ్యి. నా పేరు అఖండ ప్రసాద్ రావు. మా ఫాదర్ గవర్నమెంట్ మేనేజర్. నేను ఇంటర్మీడియట్ 78 మంత్స్లో బైపీసీ కోర్స్ చేస్తున్నాను. తర్వాత విజయవాడలో సెటిల్ అయ్యాను. ఆపరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా చేశాను. నమస్తే అండి, నేను చేటే రమేష్ అండి. 38 మాది సిఈసి గ్రూప్ అండి. నాకు 2 బాధలండి. సిఈసి బ్యాచ్. నేను వ్యవసాయం చేస్తున్నాను. పాప బాబు. పాప మ్యారేజ్ అయింది. పేరు శ్రీనివాస్ అండి. ప్రసాద్ అండి. 78 సిఈసి చేశాను. ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. ఆగస్టులో రిటైర్ అయ్యాను. ఇప్పటిదాకా మాట్లాడిన నన్ను బట్టి చూస్తే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను ప్రతి దాంట్లో వ్యవసాయంలో పాల్గొన్నా. నేను మాట్లాడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గమనిస్తాను. ఏ ఒక్కళ్ళన్నా మా అబ్బాయి వ్యవసాయం చేస్తాను అంటారంటే ఎవరు దొరకట్లే నాకు. అంతా సాఫ్ట్వేరు, అమెరికాలో జాబులు, గవర్నమెంట్ జాబులు అంతా. నా కొడుకు వ్యవసాయం చేస్తాడని చెప్పగలిగే వ్యక్తి ఇక్కడికి రాలే ఇంతవరకు. చాలా బాధాకరంగా ఉంది నాకు. ఎందుకంటే వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్. మీ అబ్బాయి కూడా ఏదో చెప్పిన వ్యవసాయం చెప్పలా. ఆయన చేస్తానండి, మనంగా చేసేది. అంటే మొన్న ఒక పోస్ట్ చూశానండి నేను. ఒక లేడీ ఉంటుందన్నమాట, మా నాన్న 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇవ్వకుండా 50,000 వచ్చే రైతుకు నన్ను ఇచ్చిండు. ఆ ఉద్యోగస్తుడు నెలకి 4,000 3,000 కూడబెట్టి చివరికి కొనేది ఆ ఎకరం పొలమే అని ఆమె చెప్తుంది ఒక పోస్ట్లో. 10 ఎకరాల నుండి వదిలేసి వీడికి ఇస్తే 50,000 వస్తున్నాయని వీడు కొనేది కూడా పొలమేనట మళ్ళీ ఎకరం. అట్లా ఉంది వాళ్ళ రైతుల పరిస్థితి. ఎవరు ఉద్యోగస్తులే చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అన్నా రిటైర్మెంట్ వయసులోనైనా కొంతమంది అన్నా పొలాలు కొనైనా వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు మనం తినటం కోసం. అట్లయినా ప్రయత్నం చేస్తారని. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం ఏదో ఒక వ్యాపకం ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఏ వ్యాపకం లేకపోతే మన ఆయుష్ తగ్గుతుంది. ఏదో ఒక పని చేస్తుంటేనే ఆయుష్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఈరోజు మనం పాల్గొన్న దాంట్లో ఎంతో కొంత ఈ ఆనంద సమయంలో మనకి ఆయుష్ పెరుగుంటుంది ఏ కొద్దిగైనా. ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాం. అందులో మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉన్నాయి, మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ మన సాగునీరులో కూడా ఇచ్చాను, నేను రాశాను, అందులో ఉన్నది చూడండి. ఇద్దరితో అప్పారావు గారు, సభాధ్యక్షులు గారు. పాదమెటు
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్
చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేనేనా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా హరే రే మనసే జారే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే
చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా. అడ్రస్ ఎక్కడ? మా ఇంటి ఎదురుగానే. ఓహో, మీ ఇంటి ఎదురుగానే. సరే మీరు ఎక్కడ? ఆయన ఇంటి ఎదురుగా. సరే మీ ఇద్దరు ఇల్లు ఎక్కడ? ఎదురుగా. అలాగే కానీ సరే ఓకే. నువ్వు డిగ్రీ పత్తి చేయాలి కదా, నీ పేరు ఏంటి? జీడి గాయ్. సరే ఓకే, జీడి గాయ్. అయితే నువ్వు చెన్నైలో ఉన్నావు, అవునయ్యా? మరి నీకు మీ నాన్నగారు ఏం చేస్తారు? ఇంజనీర్. ఇంజనీర్. మీ నాన్నగారు ఇంజనీర్. ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్. ఇంజనీర్. సెకండ్ క్లాస్ ఏంటి? ఇందుకు ఏ డిపార్ట్మెంట్? రైల్వేలో. ఓహో, రైల్వేలో చేస్తారా? ఏం చేస్తారు? ఇంజనీర్. నువ్వు చదువుకోవాలి, సెకండ్ క్లాస్ అంటున్నావు, ఇంజనీర్ అంటారు. అలాగే ఆయన గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంజన్లో. ఇంజన్లో నీరు పోస్తాడు. ఓహో, ఇంజన్లో నీరు పోస్తే ఇంజనీర్. ఓహో, ఇంజన్ నీరు పోతుంది. చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు. చాలా కాలే కానీ మరి ఇంటికి నువ్వేం చేస్తుంటావు? సినిమాలు తీస్తా. ఓహో, సినిమాలు తీస్తుంటావు. అయితే సినిమాలు తీస్తావు కదా, మరి డబ్బులు కావాలి కదా. ఏం చేసావు? సంపాదించావు? పాలు పోసావు. ఓహో, పాలు పోసి సంపాదించావు. అయితే పాలు పోసి సంపాదించారు. చాలా మంది మరి పాలు పోస్తారు, పాలు వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా మా వాళ్ళు 1,00,000 2,00,000 సంపాదిస్తారు. నువ్వు ఎంత సంపాదించావు? 2 కోట్లు. ఓహో, 2 కోట్లు సంపాదించావు. ఎలా చేసి సంపాదించావు? పాలు పోసి. ఓహో, పాలలో నీళ్ళు వెళ్ళిపోవు. లేదయ్యా, పాలు నీళ్ళు వెళ్ళకుండా అందుకే నువ్వు పాల వ్యాపారం చేసి బాగా సంపాదించావు. లేదయ్యా, మరి ఏం చేసావు? నీళ్ళలో పాలు వెళ్ళిపోవు. ఓహో, నీళ్ళలో పాలు వెళ్ళిపోవు. సరే ఏదైనా సరే నువ్వు డబ్బు సంపాదించావు కదా, దాంతో ఏం చేసావు? సినిమా తీసావు. ఏ సినిమా? అది అక్కడ, ఇది ఇక్కడ. సినిమా పేరు టైటిల్ అది అక్కడ, ఇది ఇక్కడ. అది అక్కడ, ఇది ఇక్కడ. ఓహో, మరి ఆ సినిమాకి డైరెక్టర్ నేనే, ఆ సినిమాకి నిర్మాత ఎవరు? నేనే. ఆ సినిమా ఫైటింగ్ ఎవరు? నేనే. ఆ సినిమా ప్లేబ్యాక్ ఎవరు? నేనే. పాట రాసినారు నేనే. పాటలు పాడినారు నేనే. సినిమా చూసినారు నేనే. అందరూ వస్తారు. అలాగే కానీ సరే ఓకే. వచ్చాయా? చెప్పు సార్. 3, 6, 9, 12. 3, 6, 9, 12. ఎవరు నేర్పారు? గడియారం చూసి. నువ్వు గడియారం చూసి నేర్చుకున్నావా? గడియారం చూసి నేర్చుకుని గడియారాలు అంతే ఉంటాయి. సరే నీకు నంబర్ 6, 27, 27, 28, 28, 29, 29, 20, 10, 20, 10 తినాలి. ఓకే, నీకు పాటలు వచ్చా? ఏం పాట పడతావు? ఢిల్లీ వాన దిక్కులేని దాన. జరగకూడదు అలా, మన పబ్లిక్ది కాదు ఇది. అంతా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరు స్కూల్లో అయితే నా వల్ల మాట్లాడచ్చు. తెలుసా? ఎంత చిన్నపిల్లలు ఎవరు, అంత పెద్దవాళ్ళు కనుక మంచిగా మాట్లాడాలి. సరే నీకు ఇప్పుడు నీ కవితలు వచ్చా? ఏం కవిత వచ్చు? అదిగో గోడ. అదిగో గోడ. గోడకనే నీడ. నీడలో దూడ. నీడలో దూడ. దూడనిక పేడ. దూడని పేడ. ఈ పేడ కవిత చాలా బాగుంది కానీ సరే ఓకే. నీకు నంబర్స్ వచ్చున్నావు. అలానే మొత్తం నీకు సినిమా యొక్క హీరో తెలుసు. నీ సినిమా ఏ సినిమా అంటే ఇష్టం? కూలీ. కూలీ. ఏ డిఫరెంట్ ఇష్టం? ఇడ్లీ. ఏ హీరో అంటే ఇష్టం? బ్రూస్లీ. బ్రూస్లీ. అలానే నీకు మంచి ప్రదేశం, ఇష్టమైన ప్రదేశం కులువనాలి. సరే ఓకే. అయితే లాస్ట్గా నువ్వు ఇంత పాట పాడావు. హిందీ పాట పాడావా? తెలుగు పాట పాడతావా? ఏం పాడచ్చు నీకు? తెలుగు పాట. నేనేస్తే ఆంధ్ర సోడా గుడ్డి. ఓహో, ఆ పాట. నేను ఇదిలేస్తే ఆంధ్ర సోడా గుడ్డి. నువ్వు గుడ్డి అదయ్యా. నీకు పాట వచ్చాను కదా. సరే ఓకే. ఒకసారి లాస్ట్గా మనం 1 నిమిషం మిమిక్రీ చేయాలి. ఏ మిమిక్రీ చేస్తావు? ఏ మిమిక్రీలో మామూలుగా పిల్లి ఎలా అరుస్తుంది? పిల్లగానే అరుస్తుంది. పిల్లని అరుస్తుంది కానీ ఏమంటుంది? ఓహో, అలా అరుస్తుంది. మరి కుక్క, మరి అమెరికా కుక్క ఎట్లా అరుస్తుంది? ఏంటి అమెరికా కుక్క అరవదా? ఇక్కడ వినపడదయ్యా. ఇక్కడ వినపడదా? ఓహో. సరే, మన ఈ మామూలుగా ఈ బజార్లో కుక్క ఎలా వస్తుంది? ఈ బజార్లో కుక్క ఎలా వస్తుంది? మరి ఇక్కడ ఈ సిపిఎస్ కుక్క ఎలా వస్తుంది? అరవదయ్యా. ఏం చేస్తుంది? గట్టి కరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది వెంట్రులాక్విజం అంటారు. ఇది మీద దాదాపు 1985 నుంచి నాకు వెంట్రులాక్విజం ఉన్నది. మామూలు మిమిక్రీ చేస్తుండేవంటే ఆ మిమిక్తో పాటు డాల్ కావాలనే ఉద్దేశంతోనే 1995లో క్రాంతికర్ అనే మ్యూజిషియన్ ఆయన వెంట్రులాక్విస్ట్ దగ్గర వెళ్ళి ఈ బొమ్మ తెప్పించి బొంబాయికి తెప్పించేసి అప్పట్లో దీని కాస్ట్ అప్పుడు 6,000. దీనిలో మనకి అంటే
మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ ద్వారా ఇది ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇది లిప్ మూమెంట్ అంటే వెంట్రులో విజయం అంటే మనకి లోపల నుంచి అంటే దీని బొమ్మ మాట్లాడు మనమే మాట్లాడుతూ అది మాట్లాడుతూ కృష్ణుడు సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడిరేయి చడిగే శ్రీకృష్ణుడు వచ్చిన బ్రహ్మరుద్రుడు వాకిటను తీయించగా ఇచ్చగించి వినుచున్నాడే కృష్ణుడు వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీయించగా ఇచ్చగించి వినుచున్నాడే కృష్ణుడు ముచ్చనాడి దేవకితో మంచి వసుదేవునితో ముచ్చటాడి దేవకితో మంచి వసుదేవునితో ಹೆಚ್ಚಿನ మహిమలతో శ్రీకృష్ణుడు Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. మనగాధలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous. Correct. La 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 la. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈ
ఐదేళ్ళు గల్లీ గ్యాంగ్తో ఓ ఐదేళ్ళు కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే